ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు వెబ్ సిరీస్ల పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా? భామా కలాపం అనేది సినిమా కదా. అవును, ఓటీటీలో అవును. ఫస్ట్ బ్రేక్ భామా కలాపం. భామా కలాపం వెబ్ సిరీస్లు వల్ల కూడా కాదు, కానీ అప్పటికి నేను కామెడీ షోల్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా ఉన్నాను. హంగామా, జబర్దస్త్, మళ్ళీ వచ్చేసి అది ఎక్స్ప్రెస్ రాజా అనేది మన యాంకర్ ప్రదీప్ గారికి 1.5 year అమ్మగా నడిచాను దాంట్లో నేను. మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు. సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు. ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ భామా కలాపం ప్రియమణి గారు. సో ఆమెతో ఎలా ఉండేది? ఆవిడ చాలా మంచి ఆవిడండి. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో చేయబోతున్నా నేను. పిలిచి హీరోయిన్కి అక్క క్యారెక్టర్ అన్నారు. అంటే ఆవిడ అక్కని పిలుస్తారు నన్ను. మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్. నాకు అటు చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. ఒక హీరోయిన్తో కదా, ఆవిడ అప్పటికే బాగా సక్సెస్లో ఉన్న హీరోయిన్ ఆవిడ. ఎవరితో చేయబోతున్నాం, ఎట్లుంటుంది ఏంటో. వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది కో ఆర్టిస్టులకి. వాళ్ళు ఎలా తీసుకుంటారో, మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ. ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ క్యారవాన్లో కూర్చోగా నేను చూడలేదండి భామా కలాపం సినిమాలో. ఎందుకోనంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. సెట్లోనే ఎండ వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట. టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడ వెళ్ళరు. ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడని చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా మారుస్తారంటే, ఇప్పుడు డీ షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి, గౌరవాలు అనేవి, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట. సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా. ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి, నేను దూరంగా నిల్చున్నాను. నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే, ఈ స్ట్రగుల్ పడి వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు. సరే, మనం హీరోయిన్తో చేస్తున్నాం, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా ఎందుకు, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం. నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అనింది. మేడం అంటే రండి ఎందుకు అక్కడ అనింది. లేదు జస్ట్ అక్కడ నా దగ్గర కూర్చోవద్దా అనింది. అయ్యి అలా ఏం లేదు మేడం అంటే, మరి ఎందుకు కూర్చోండి, పేరేంటి అనింది. నీరజ అంటే, నీరజ గారనే మాట్లాడింది. నీరజ గారు కూర్చోండి, ఏం చేసేవారు ఇంతకుముందు అంటే, షోలు చేశారు మేడం అంటే, ఓ సూపర్. మా పిల్లలు పెళ్ళయిందా, పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు, హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతారు. కన్వర్సేషన్ ఆవిడే జరిపారనమాట. ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే, అవును మేడం నేను సమాధానం చెప్తుంటే, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి, పర్లేదు, ఏం కాదు, మీకన్నా నేను సినిమాల ముందు వచ్చినా అంతే. నేను ఒక హీరోయిన్, మీరు క్యారెక్టర్స్, మీరు లేకపోతే నేను లేకపోతే మీరు లేదు, మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో, భయపడద్దు ఎప్పుడు కూడా. నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని, కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్స్ దాటి మాట్లాడలేదు. ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతూ ఉండేది, కానీ పక్కగా కూర్చోరు. ఆ సినిమా అయిపోయేంత వరకు 7 days ఏమో కాల్ షీట్ ఇచ్చారు. ఆ 7 days ఆవిడ పక్కన కూర్చున్నాను. మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరంట సెట్లో? ఉన్నారు. నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్తో, అంటే మిగతా హీరోయిన్లతో కూడా రీసెంట్గా చాలా చేశాను నేను, హీరోయిన్ తోటి. బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ని కూడా అంత దగ్గరగా ఎవరిని చూడలేదు. అంత ఫ్రీగా నేను 1.5 year ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే, నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దరిదాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు. స్టేజ్ మీద మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, శ్రీముఖి గారి దగ్గర తీసుకుంటారు. శ్రీముఖి గారు క్లోజ్గా అంటే, శ్రీముఖి గారితో జూల్ ఒకటక అని ఒక షో నడిచింది, అది కూడా 1.5 year నడిచింది. అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ ఆన్ అయ్యారనమాట, మాట్లాడతారు. యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన మరీ క్లోజ్గా ఉంటే తప్ప, నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అది చూడగానే లేచి నిలబడి అమ్మ బాగున్నారా, కూర్చోండి, తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతారు, అంత స్టేజ్ వరకు. స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మొహమాటం, మళ్ళీ దిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనకు మాట్లాడడానికి మొహమాటం వస్తుంది చూస్తే, మనకు మాట్లాడడానికి కూడా నాకు ఒక రకమైన, మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు, మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కామ్గా ఉంటాను అనమాట. నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే మనం ఇబ్బంది పెట్టద్దు, మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, మన ఫ్రెండ్షిప్ని అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనుకుంటాను నేను. బట్ రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ ఉంది, మాట్లాడుతున్నారు, అంతవరకు చాలు, అభిమానం ఉంది అనుకున్నా నేను. సూపర్.